ఆ ఇక ఇన్నొద్దులు తిరగనికి పోయింది వేస్ట్ ముఖంది. ఆర్తలు తెచ్చిందో లేదో కొలువు చేస్తుంది కదా, ఇన్ని రోజులు రాలే. ఏడున్నవే సీత? రే కర్రోడా, మీ పెరట్లో ఏమైనా జాంకాయలు ఉన్నాయా? ఎందుకు పెట్టుకున్నావు రాక పెరటి పిగువారే నీ అవ్వని. దీనికేం రోగం? రాంగనే ఒర్రుతుంది ఒర్రబోతుంది. ఏమైంది సీత గంత కోపంగా ఉన్నావు? కీసిపిట్ట గొంతేసుకొని ఇదొక్కటి ఉడతా ఉంటది. ఏందే రూపాయి ఆరోగ్యం లేదు దీంతో. అబ్బా బల్లి ముఖం దాన ఏంది? నీ ముఖం కుక్కలెత్తుకపో, నిన్ను కాకలు గద్దలకయ్యా. ఏం తిట్లే గయ్యి? అవునే వదినే, ఏనాడన్నా నాకు మంచి తిండి పెట్టినవా నువ్వు నీ మొహానికి? ఎప్పుడు చూడు పాసిపోయిన చికెన్ ముక్కలు, సీకిపోయిన మటన్ ముక్కలు, ఎప్పుడు గవ్వే. అబ్బా ఇది మా సీతనేనా లేకపోతే పట్టణ దయ్యం ఏమన్నా ఇడిచిందా? దినాం కోడి చికెను మేక మటన్ అనేది వాటిని పాసిపోయినాయి చీకిపోయినాయి అంటుంది. అది ఇది ఏం తింటున్నవే? ఏం చేస్తున్నావు? గడ్డి నువ్వు తినుడేందే? ఆయన గంజాయి మొక్కకేం తెలుసు గంధపు చెక్క వాసన. ఏందే గంజాయి మొక్క గంధపు చెక్కనా? అయినా దేశమంతా మంచి తిండి తినాలి అని చూస్తే నువ్వేమో నాకు చికెన్లు మటన్లు పెడతాను అంటే నేను చావాలనే చూస్తాను కదానే. నిజంగా చెప్పే సీత, నీకు నెత్తేమన్నా ఖరాబ్ అయిందా లేకపోతే కొత్తగా కథలేమన్నా పడుతున్నావా? ఎక్కువ తక్కువ ఒరినవనుకో రెండు కాళ్ళు ఇరగొట్టి నాలుక ఈరుతా. తింటావు కాదే, ఫ్రై చేసుకొని అవి సూత తింటావు కదా. బొక్క నిడిచిపెట్టకుండా నమ్మలేదానివి ఏదో మాట్లాడితే ఇంకేమంటారే? అసలు నీ బాధ ఏంది? దునియా అంతా పానం మంచిగా ఉండే గుడ్డు ఫుడ్ తింటాన్రట. జస్ట్ డయల్ సర్చోళ్ళు సర్వే చేసి మరీ చెప్పిళ్ళు. మరి నువ్వేందే నాకు చికెన్లు మటన్లు పెడతాను అంటే ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పే? మంచి ఫుడ్ అంటే మంచి ఫుడ్డే. ఏం చెప్పేవరా? మంచి ఫుడ్ అంటే ఏందో నీకు తెలియదా? ఇంకా మంచి ఫుడ్ అంటావా? క్యారెట్లు, బీట్రూట్లు, పచ్చి కూరగాయలు, ఇగో ఇట్లాంటి ఆకులు, అలుమలు, ఇంకా మొలకలు, ఇట్లాంటివే అన్ని ఫ్రెష్ మళ్ళా. అయినా నీకు మటన్ కుర్మా, చికెన్ 65, ఎగ్ ఫ్రై, పీతల పులుసు, చేపల ఫ్రై, రోస్టెడ్ చికెను, పలావ్ మటను, ఫ్రైడ్ మండి, టిక్కా, ఇటు నీ లిస్ట్ వేరే ఉంటుంది. కానీ అసొంటి నువ్వు జస్ట్ క్యారెట్లు బీట్రూట్లు అంటే భయం కాదా మరి? అదంతా ఆఫ్ ఫుడ్ వదినే, ఇప్పుడు కాదు. అయినా నేను మారిపోయినా, సీత మారిపోయింది. అంటే ఇక నుంచి నువ్వు చికెన్ మటన్ తినవా? అమ్మో నాలుగు ఆగదే, నెలకో 2 నెలలకో ఒక్కసారైనా మస్తు కావాలి. అమ్మో ఎన్ని పైసలు మిగులుతాయే? దినామేది బుక్ చేసినా పైసలు కొట్టు అంటావు. గదే భయం నాకైతే. అదే ఎక్కువ ఉండేనే. అమ్మయ్యా ఆ దేవుడున్నాడు, నా మొర ఆలకించిండు. అయితేమైనా కానీ ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు కొట్టు. ఎందుకే? ఇప్పుడు చికెన్ మటన్ వద్దన్నావు కదా నువ్వే. కానీ నాకు డ్రై ఫ్రూట్స్ కావాలనే. అర్ధ కిలోనే 800 చెప్తాడు. ఇంకొక 200 ఏమో పండ్లు కొనుక్కొని పోతా. ఒక వారం దాకా సరిపోతాయి. అంటే వారమైనాక మళ్ళీ అడుగుతా. వారానికి 1000? ఏసీ కాదు, మధ్యలో వేరే అడుగుతా. ఏంటి? పైసలు. ఎంత? శనిగలు, పెసర్లు, పప్పులు, జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, ఖర్జూరాలు, బ్రౌన్ రైసు, ఇంకా గుమ్మడి గింజకాయలు, ఇంకా బొచ్చడు ఉన్నాయి. అన్నిటి కలిపి ఎంత లేదన్నా 5000 దాకా అవుతాయి. నెలకు 5000 ఎట్లనన్నా కావాలి కదనే. మళ్ళీ అన్ని సేంద్రియ పద్ధతులనే కావాలి. నేను డబల్ డ్యూటీ చేయాలి ఇక నిన్ను మేపాలంటే. అయినా పర్లేదు, అయినా దావకాల్లో పోతే లచ్చలు పెట్టాలి పోతే కాదు. అది నిజమేనే. సరే ఓ 5000 కొడతా, ఇప్పటి పూర్తికి అన్నీ పట్టుకుంటారా. మళ్ళా డీమార్ట్ పోయి తెచ్చుకుందాం, ఏమంటావు? రైతులకెంచి తెప్పిస్తా, కుదరకపోతే ఆర్గానిక్ స్టోర్స్ కెంచి తెప్పిస్తా. అంతేగాని ఇవన్నీ కాదు. ఈ పైసలు గీసలు అని పక్కకు పెట్టు పానం కోసం. అబ్బాయి ఏమోనే, నువ్వు చికెన్షి మటన్ వరస్ట్ అన్నట్టు మూతి పెట్టినప్పుడే డౌట్ కొట్టింది నాకు. కానీ పోంతి మంచి పని కోసమే కదా, దాస్తతి పైసలు. సరే నేను అవన్నీ పోయి కొనుకత్తా, పోతునేనే బాయ్. సరే మంచిది బాయ్. చూసిర్రల్లా దేశమంతా ఇప్పుడు పానం మీద కాయసి పెడుతుందట. మంచి తిండి తినే యోచనలే ఉండరట. సరే మరి మీరు సుత్తిగా మంచి తిండికే జై కొట్టు రేమంటున్నాం.